కాకపోతే పెద్ద బారకమ్మ చిన్న బారకమ్మ వీళ్ళందరూ చిన్న కుర్రాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళు ఈ తండ్రి తెచ్చిన దానితో పొట్ట నింపుకొని అలా జీవనం సాగించేవారు. అలా ఉండగా 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 పెద్ద బారకమ్మ చిన్న బారకమ్మ కూడా కొద్దిగా పెరిగి పెద్ద అయ్యారు. పెద్ద అయ్యి మన తండ్రిగా చాలా కష్టపడతాను మన గురించి, మనం కూడా ఏదైనా సాయపడాలని చెప్పేసి అనుకొని వాళ్ళు పొద్దుటే ఇంటికాడ కొద్దిగా చెద్దనం ఉంటే తినేసి అలా పేళ్ళ గట్ట పేళ్ళలో వేసుకొని పిడకలు వేసుకొని అమ్ముకొని తండ్రికి వేసుకుంటూ సాయపడిపోయారు. సాయపడితే అలాగే జీవనం సాగించేవారంట. సాగిందంటే ఈ పేద బ్రాహ్మణుడు అలాగే ఊరూరులో తిరిగి 3 రోజులు తిరిగితే 3 సార్లు వచ్చాయంట, 7 రోజులు తిరిగితే 7 సార్లు వచ్చాయంట. దాంతో అలాగా పొట్ట నింపుకొని ఆ కుర్రాలను ఉపయోగించుకుంటూ అలా జీవనం సాగించుకున్నారు. అలా ఉండగా 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 ఒక రోజు ఒక సంవత్సరం కార్తీక సోమవారం అని చెప్పేసి అందరూ నోములు నోసుకొని పూజలు చేసుకోవడం. కార్తీక మాసం వచ్చిందట. కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు పూజలు చేసుకునేవారు. చేసుకుంటే పెద్ద బారకమ్మ చిన్న బారకమ్మ ఊరంటే పేళ్ళు ఏరుకుంటా చూసేవారు. కార్తీక మాసం అంతానే అది పూజలు చేసుకుని ఒత్తులు కట్టి వెలిగించుకొని సిరిసంపదలతో ఉన్న వాళ్ళందరూ పూజలు చేసుకుంటా ఉండేవారు. ఉండగా ఉండగా అలాగా ఆ కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు కేదారేశ్వర నోము వచ్చిందండి. ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆ నోము నోసుకుంటుంటే వీళ్ళ దగ్గర ఏమి లేక మన దగ్గర ఏమో ఏమీ లేవు. ఊళ్ళో వాళ్ళందరూ కేదారేశ్వర నోము అని చెప్పేసి నోము నోసుకుంటున్నారు. మన దగ్గర ఏమో మా నాన్నగారు తెచ్చినవి తింటా మనం అలా జీవిస్తున్నాము. మనం ఎంత కష్టపడిన పేళ్ళమ్మ జరే మనకి ఏమీ రావట్లేదు అని పెద్ద బారకమ్మ చిన్న బారకమ్మ అలా చెప్పుకుంటా అలా ఒక మర్రి చెట్టు కిందకి అలా నడుచుకుంటా వెళ్ళారు. వెళ్ళి ఆ మర్రి చెట్టు కింద కూర్చొని ఆలోచన మన దగ్గర ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమన్నా చేసుకుంటారో, లేని వాళ్ళు మన దగ్గర ఏమి లేదనుకుంటున్నాం కానీ ఈ చెట్టు కింద ఉండి మనం కూడా ఏదో రకంగా చేతికి అందిన దాంతో పూజ చేసుకున్నాము. అందరిలాగే మన కేదారేశ్వర పూజ చేసుకుని కేదారేశ్వర నోము నోసుకొని మనం చేసుకుందాం మనసులో ఒక ఆలోచన వచ్చి ఆలోచనతో అలా పైకి చూడగానే మర్రికాయలు కనిపించారు. ఈ మర్రికాయలు బూర్లు పెట్టుకుందాము, మరి తోరాలమో మర్రి ఓళ్ళమో తోరాల కింద పెట్టుకుందాము. మన ఎత్తుకొచ్చిన పేడ ఉంది కదా ఆ పేడతో పమ్ముదిల్లు చేద్దాము. ఆ పమ్ముదిల్లో నీ మంచినీళ్ళు ఉన్నాయి కదా మంచినీళ్ళు పోద్దాము, మంచినీళ్ళు పోసి నోము నోసుకుందాం అని చెప్పేసి వాళ్ళ ముద్ర ఒక ఆలోచనతో అలా ముందుకు సాగి ఆ మర్రికాయలు కోసి ఆ మర్రి వాళ్ళు తెంపి తోరాల కింద పెట్టి పేడమో పమ్ముది కింద చేసి నీళ్ళేమో నూనె కింద పోసి అన్ని ఈ చెట్టు కింద కేదారేశ్వర నోము నోసుకోవడానికి ప్రారంభించారంట. ఆ పూజ చేస్తుండగానే ఆ ఒత్తులు ఆదితంతా వెలిగేసాడు. వెలిగేసి మర్రికాయలేమో బూర్లు అయిపోయాయంట. ఈ పమ్ముదిలో పేడమో పమ్ముదిలు అయిపోయాయంట. నీళ్ళేమో నూనె అయిపోయింది. నూనె అయిపోయి అలాగా కలపగట్ట కింద అలాగా వెలుగుతున్నాయండి. అంటే ఊకేటమ్మా కలపగట్ట కింద వెలిగేస్తుంటే ఆశ్చర్యం అయిపోయిందంట. ఏంటి మనం వేసిందేమో నీళ్ళోసాము, మర్రికాయలేమో పెడితే బూర్లు అయిపోయి, మర్రోళ్ళు పెడితేనేమో తోరాలు అయిపోయి, నీళ్ళేమో నూనె కింద వెలిగేస్తుందని చెప్పేసి ఆశ్చర్యం కింద అయిపోయి అయితే మన కేదారేశ్వర మన పూజ ఫలించింది, కేదారేశ్వర మన అందరూ ఉన్నాడు, అయితే ఇక్కడి నుంచి మన కష్టాలు తీర్చాయి మనలో అనుకోనాలి. సరే ఈ విషయం మన అమ్మ నాన్నతో చెప్తాము అని చెప్పేసి ఇంటికి వస్తున్నారట. ఇంటికి వస్తుంటే అప్పుడు దాకా ఉండే పూరీలు లేవు, పెద్ద ఇంద్రబాణం అయిపోయి వాళ్ళకి ఇల్లు ఆనవాళ్ళు తెలియలేదంట. సరే ఈది కదా మందే మారిపోవచ్చేసి అని చెప్పేసి ఇంకొక ఈదికి వెళ్ళారట. ఆ ఈదిలోనే వాళ్ళ ఇల్లు కనిపించట్లేదట.